పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమికి ఇరుసులాగా, ఇరుసు అంటే మీకు ఐడియా ఉంటుంది, ఏ బండి నడవాలన్నా అది చూడటానికి పడుతుంది కానీ ఆ ఇరుసు లేకపోతే నడిచే పరిస్థితి. అట్లా ఒక ఇరుసులాగా పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకున్న దుష్ట బలాన్ని మనం ఎదుర్కోవాలంటే మనం కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఆయన దుష్ట బలం అనమాట, అదృష్ట. సో ఆయన ఏమనుకున్నారు, 3 పార్టీలని కలపాలనుకున్నారు. 3 పార్టీ ఎందుకంటే ఆయన రౌడీజం చేస్తారు, అదేవిధంగా దౌర్జన్యం చేస్తారు, పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ మనతో ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకూడదని పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమికి నాయకత్వం వహించింది పవన్ కళ్యాణ్ గారు. ఆలోచన ఉత్పన్నమైంది పవన్ కళ్యాణ్ గారు. సో అందరినీ కలిపినప్పుడు ముందు ఇప్పుడు నేను నాయకత్వం తీసుకున్నప్పుడు ముగ్గురు కూర్చోబెట్టాము, నేనే తగ్గాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ వాతావరణం క్రియేట్ అవ్వాలని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనుకోకూడదు, నా గురించి పవన్ కళ్యాణ్ లాక్కున్నాను, లేకపోతే జనసేన వాళ్ళు అనుకోకూడదు తెలుగుదేశం నుంచి లాక్కున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మానసికంగా వాళ్ళు కలిసి పనిచేయలేరు అనమాట. సో ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఈ యొక్క కూటమిని ఏర్పరచడం వల్ల పవన్ కళ్యాణ్ గారు కొన్ని తక్కువ సీట్లు తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు చెప్పారు, ఒక 35-40 సీట్లు తీసుకుని 20 సీట్లు గెలిస్తే ఉపయోగం ఉంటుంది. కానీ తీసుకున్న ప్రతి సీటు గెలవాలని ఆయన అన్నారు. 21కి 21 తీసుకున్నారు. దానికి నేను రిగ్రెట్, ఇప్పుడు ఈ గెలుపుని చూసి అందరూ అనుకుంటున్నాం ఇంకో 10 సీట్లు తీసుకుంటే మేము రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. కానీ ఈ గెలుపుకి కారణం ఆయన తగ్గట్టు. మీకు అర్థం కాదు, ఈ కూటమి సక్సెస్. ఇప్పుడు టీడీపీ నుంచి దగ్గర జనసేన ఓట్లు ఫుల్లీ ట్రాన్స్ఫర్ అయింది. జనసేన నుంచి దగ్గర టీడీపీ ఓట్లు గారు కూడా మన ట్విట్టర్ లో ఎక్కడ నెగ్గాలో అది ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి, మీకు అంత సోదర భావం క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా సర్దుకున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సర్దుకోబట్టే జరిగింది. ఈ విక్టరీకి పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఒక మంచి వాతావరణం ఏర్పరచడానికి కారణం. దానివల్ల కొన్ని సీట్లు గతంలో పనిచేసిన వైసీపీ మంత్రులు మాట్లాడుతూ ఇంత పెద్ద షో చేసి 20 సీట్లైనా ఇచ్చేది, లేదంటే ఇంకా 4-5 పార్టీలు ఉన్నా కలుపుకొని రమ్మను, మేము 175కు 175 గెలుస్తాము, ఆయన ఎంత దత్తపుత్రుడు అని చెప్పి వీటన్నిటికీ సమానం వచ్చింది. నవ్వుతున్నా కదా సమాధానం. వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లే తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చిల్లర కమ్ముడు పోయిన అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. మేము 21 సీట్లో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయిన జనసేన థర్డ్ లార్జెస్ట్. జగన్ గారిని చూస్తే నవ్వుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు అనే మాటలు అంటే ఆ రోజు మమ్మల్ని మానసికంగా బాధించిన, ఇబ్బంది పెట్టిన 21 సీట్లని ఆ యొక్క దుష్ప్రచారం వల్ల నార్మల్ పబ్లిక్ కూడా కదా, పవన్ కళ్యాణ్కి మీ ఓడికి బుద్ధి లేదా, లేకపోతే అది లేదా ఇది లేదా, 21 సీట్లు తీసుకున్నాని మీలాంటి జర్నలిస్టులు కూడా అడిగిన వచ్చే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తే ఆయన ఏ ఆలోచనతో చేశారో ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మోర్ దాన్ వైసీపీ అదే మినిస్టర్లకి ఈరోజు నేను సమాధానం చెప్తున్నా, మేము 21 సీట్లతో గెలిచినాం, మీరు ఎన్ని సీట్లు గెలిచారు? మాకు 21 సీట్లు తీసుకున్నా. సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన పార్టీ. వైసీపీకి ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు లేదు. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం, నేను ప్రజలే సమాధానం చెప్పారు. రైట్ అన్న, ఎట్టకేలకు భారీ మెజార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, కూటమి గెలిచింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు అభిమానిగా లేదంటే పార్టీలో కీలక నాయకుడుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ పదవిలో ఉండాలని ఆశిస్తున్నారంటే అభిమానులు అందరూ ఒకటి, ఎందుకంటే నిన్న వాళ్ళ ఇంటి ముందు చూసినా మనం సీఎం అని అరుస్తున్నారు. అంటే ఈ రకమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండబోతే నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, మన లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తా ఉన్నా, ఆయన ఒక పదవి కోసమో అంటే ఈ పదవి ఒక ప్రైమ్ చీఫ్ మినిస్టర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లేకపోతే ఇంకో ఒక పదవికి ఆలోచనలు ఉన్న వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు 21 సీట్లు వస్తాయంటే 21 సీట్లు ప్రజలు తీసుకొచ్చి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకి మంచి జరిగే విధంగా, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్టీని నడపాల్సిన వ్యక్తి, ప్రజా సమస్యలను పోరాడుతూ, ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తూ ప్రజల ఆలోచనలకు పవన్ కళ్యాణ్ గారు నడుపుతారు తప్ప దాని ప్రకారం ఏది ప్రజలు ఇస్తే తీసుకుంటారు. అది సీఎం అవుతుందా, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతుందా, ఎమ్మెల్యే అవుతుందా, ఎంపీ అవుతుందా పక్కన పెడితే, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ అవుతుందా, అది కాలం నిర్ణయిస్తుంది. కానీ అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అభిమానిగా అత్యంత ఏదైతే రాజకీయ వ్యవస్థలో అత్యంత పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అలంకరించాలి. ఆ పదవుల ద్వారా ప్రజలకు మంచి చేయాలని నాకు ఎప్పుడు ఉంటుంది. అత్యుత్తమ పదవులు ఏదైతే రాజకీయ రంగంలో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అవన్నీ నాకు తెలియదు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఎట్లా నేను ఏ రోల్ తీసుకుంటే ప్రజలకు మంచి జరుగుతున్న ఆలోచన ఉంటుంది తప్ప ఆ పదవి అనుభవించాలని అదే చెప్తున్నా. ఆయనకు ఆలోచన ఉండొచ్చు, కానీ యాజ్ ఏ అభిమానిగా నేను యాజ్ ఏ జనసేన పార్టీ లీడర్గా నాకు మాత్రానికి రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్క అత్యుత్తమ పదవిని పవన్ కళ్యాణ్ గారు అనుభవించాలని ఉంటుంది. సరే అది 10 రోజులు పట్టిద్దా, 10 సంవత్సరాలు పట్టిద్దా, 20 సంవత్సరాలు మాట్లాడినట్టు మేము ఈ విజయం కోసం 10 ఏళ్ల నుంచి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే తను తినే పంచపక్ష పరమాండాలు కూడా రోజుకు 3 పూటలు తినే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు 10 ఏళ్లుగా ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పడి
రాజకీయం చేయాల్సిన అంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏమొచ్చింది? ఆయన మొదటి నుంచి ఆ సంఘర్షణ ఉండేది. ప్రజలు ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ ఇంత డెవలప్ అయింది అంటే ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సరైన తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తిండికి పరిస్థితి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా దారుణమైన పరిస్థితి, ఇంత అభివృద్ధి చెందిన ఇవన్నీ ఒక కుటుంబం బాధపడుతున్నా మనం చూడలేని పరిస్థితి కదా. 10 రూపాయలు చేతిలో లేని పరిస్థితి కుటుంబాలు కూడా ఈ రోజు ఉన్నాయి. అవన్నీ చూసి ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. వన్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఒక్కసారి పట్టుబడితే ముందలకి తప్ప వెనక్కి రాడు. మళ్ళీ అది చావైనా రేవైనా ఒక్కసారి కానీ పట్టుకుందంటే ముందరకు వెళ్ళాల్సింది తప్ప వెనక్కి రాడు. ఆ గుణమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలకు మంచి చేయాలని గుణం, ఆ పట్టుదలే ఈరోజు ఆ స్థాయికి 10 సంవత్సరాలు తీసుకొచ్చింది. అంటే ఇది జోక్ కాదు. ఒక ప్రాంతీయ పార్టీని తీసుకొచ్చి అధికారం వైపు అధికారంలో పాల్పంచుకొని నడపడం అనేది చాలా పార్టీలు, ఇప్పుడు షర్మిల గారి పార్టీ పెట్టి మూసేశారు, తెలంగాణలో చాలా పార్టీలు పెట్టి పుట్టేశారు, కోదండరామ్ గారి పార్టీ నడుస్తూ ఉంది. ఇక ఏదైతే పార్టీలు, ఇక ప్రాంతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ ప్రజారాజ్యం ఓన్ పార్టీ, చిరంజీవి గారి పార్టీ నిలిపారు. కానీ ఆ పరిస్థితులన్నీ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారి పట్టుదల వల్ల ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడ్డది. ఇప్పుడు ఆ పార్టీలు మూసేసేయాలని మనం ఏం అనలేము, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు. ఇంత కాంప్లెక్స్ సొసైటీలో, ఇండియన్ కాంప్లెక్స్ సొసైటీలో, కానీ దానిలో పవన్ కళ్యాణ్ గారు నిలిచారు, గెలిచారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకో స్థాయికి పార్టీని తీసుకెళ్ళారు. రామన్న, ఒకనొక సందర్భంలో రోజా గారు లాంటి గత ప్రభుత్వంలో మంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నాయి, జగన్ గారి వెంట్రుకు కూడా వీకర్ అని చెప్పి, లేదంటే ఈ రకమైన అహంకారానికి ఇది ఒక పరాకాష్ట అనుకో. ఆ భాష వల్లే, వాళ్ళ అహంకారం వల్లే, దాన్ని వాళ్ళ నాయకుడు ప్రోత్సహించడం వల్ల ఈ రోజు ఓడిపోయారు. ఇంత జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు, నేను సంక్షేమ పథకాలు పంచా, నేను సంక్షేమ పథకాలు పంచా అంటే, సంక్షేమ పథకాల క్రైటీరియా అవలా నీ కండక్ట్ ఉంటుంది. నీకు ప్రభుత్వం ఇచ్చింది ఒక పెద్దన్న పాత్ర పోషించి అందరినీ కలుపుకెళ్తావని, కానీ నువ్వు వ్యక్తిగతంగా తిట్టించును నీ భాషతో పాటు నీ మంత్రుల భాష, వాళ్ళ అవహేళనలు, వాళ్ళ యొక్క వ్యవహార శైలి, అవన్నీ కూడా ఈరోజు నీ ఓటమికి కారణమైన. అది నువ్వు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రోజా గారు లాంటి వాళ్ళు, కొడాల నాని గారు లాంటి వాళ్ళు, పేరు నాని గారు లాంటి వాళ్ళు, వాళ్ళే ఈ యొక్క ప్రభుత్వాన్ని కోల్టానికి ముఖ్య కారణం. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ వ్యవహార శైలి అట్లా. ఇప్పుడు నైనా వ్యవహార ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తప్పు మాట్లాడితే రేపు పొద్దున ఎందుకు మాట్లాడమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారి శైలి అది కాదు, ఇంకా గట్టిగా మాట్లాడు, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టు, ఏనే స్క్రిప్ట్ పంపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు బూతులు తిట్టు, వాళ్ళ భార్యను, వాళ్ళ మదర్ని తిట్టు, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని తిట్టు, వాళ్ళ కుటుంబంలో సంబంధించిన బయటకు లాగు. ఈ మొన్న మా జనసేన పార్టీ నుంచి ఒక లీడర్ బయటకు వెళ్ళిండు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, అమ్ముడు పోయి బయటకు వెళ్ళిండు. ఆయన కూడా వెళ్ళిన 15 రోజులకే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట. అంటే ఆ విధమైన కల్చర్ని ఆ పార్టీ, ఆ నాయకుడు డెవలప్ చేయడం వల్ల ఆ కల్చర్ ప్రజలకు నచ్చలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి నీకు సంబంధం లేదు, నా కుటుంబ జీవితం గురించి నీకు సంబంధం లేదు. నువ్వు ఆ కల్చర్ని డెవలప్ చేయడం వల్ల రోజా గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా రెచ్చిపోయి పరిమితికి మించి వెంట్రుక పేకలేని అవన్నీ మాటలు అనేది సభ్య సమాజం వినాల్సిన మాటలు కాదు, అసెంబ్లీ డిస్కషన్ వినాల్సిన మాటలు ఏం కాదు. అలాంటి మాటల వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఆయన నియంతృత్వం వల్ల, ఆయన అహంకార శైలి వల్ల, వాళ్ళు వాడిన భాష వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇప్పటికైనా ఆ భాషని మార్చుకుంటే రాజకీయాల్లో మనగలుగుతారు. లేకపోతే ప్రజల చీత్కారాన్ని జీవితాంతం కూడా వాళ్ళు పొందాల్సి ఉంటుంది. ఈసారికి వైసీపీ పార్టీ కూడా ఉండదు. వ్యవహార శైలి మార్చుకుని, మనం ఎందుకు ఓడిపోయాను, ప్రజలు మన నుంచి ఏం కోరుకున్నారు, మన వ్యవహార శైలి మార్చుకోవాలని ఇప్పటికైనా ఆ నాయకులు కోరుకుంటే సంతోషిస్తాం. చాలా సంతోషంగా ఉందా మీకు చాలా రోజుల తర్వాత? అయితే చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని ప్రజలు ఆదరించారు. ప్రజలందరూ కూడా పాదాభివందనాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవటం పక్క ఉంచితే 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో ప్రజలు ప్రతి దగ్గర మాకు వచ్చి 40,000, 50,000, 30,000, ఒక 2 స్థానాలు తప్ప ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో 30, 40, 50, 60, 70,000 మెజార్టీ వచ్చింది. అంటే అంత ఓవర్వెల్మెడ్గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆదరించారు. ఆ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు, నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి ఓటర్కి కూడా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా ముందుకు వెళ్ళి తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలి. దానివల్ల అందరూ కూడా పేదలు, అదేవిధంగా వెనకబడిన వర్గాలు అందరూ కూడా లబ్ధి పొంది మంచి జరగాలని కోరుకుంటాం.